ప్రైజ్ యేసుని నిలయము పరలోకారాజ్యము ప్రభు యేసు రాజు ధరలో పాలించు రాజ్యము. ప్రభు యేసుని నిలయము పరలోకారాజ్యము ప్రభు యేసు రాజు ధరలో పాలించు రాజ్యము. ప్రభు యేసుని నిలయము పరలోకారాజ్యము ప్రభు యేసు రాజు ధరలో పాలించు రాజ్యము. ప్రభు యేసుని నిలయము. ప్రేమతో పిలిచెను ప్రియుడా ప్రియముగను చేరుము పరిశుద్ధుని సహవాసములో పరిపూర్ణ శాంతము. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు నామం పేరిట మీకందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, బాగున్నారా? దేవునికి స్తోత్రం. ప్రతి దినము మీ కొరకు ప్రార్థిస్తున్నాను. మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ని బట్టి, మీరు రాస్తున్న లెటర్స్ని బట్టి నేను ప్రతి దినము మానక మీ కొరకు ప్రార్థిస్తున్నాను. అదే రీతిగా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రబ్బుని స్వరం అనే ఈ వర్తమానములు ప్రతిరోజు క్రమం తప్పకుండా వింటున్నా మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈ యొక్క వర్తమానములు మన బంధువులకు, ఇరుగు పొరుగు వారికి కూడా తెలియచేయండి. రబ్బుని స్వరం అనే వర్తమానాలు వస్తున్నాయి. వారు కూడా వాక్యం విని ఆత్మీయమైన మేలు పొందుకుంటారు. అదే రీతిగా ఈ యొక్క పరిచర్య కొరకు ప్రార్థించండి, సహకరించండి, దైవ ఆశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించునుగాక. ఆమేన్. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథం నుండి మనము వాక్యదానంలోనికి వెళదాం. పరిశుద్ధ గ్రంథం నుండి హోషేయ గ్రంథం 3వ అధ్యాయము 4వ వచనం నుండి మనము ధ్యానం చేసుకుందాం. నిశ్చయముగా ఇశ్రాయేలు చాలా దినములు రాజు లేకయు అధిపతియు లేకయు బలి నర్పింపకయు నుందురు. దేవత స్తంభములను గాని ఏఫోదును గాని గృహదేవతలను గాని ఎంచుకొనకుందురు. ఈ వాక్యము కొరకు ప్రార్థన చేసుకుందాం. తరల వంచుదాం. పరిశుద్ధాత్మ దేవుని సహాయము కోరుకుందాం. తరల వంచుదాం. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, మీ ఘనమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ సమయంలో ప్రభువా, ఈ వాక్యం ద్వారా మీరు నాతో మాట్లాడండి. అదే రీతిగా ప్రభువా, నీ బిడ్డలతో మీరే మాట్లాడండి. నన్ను తండ్రి కేవలం మీ నోటి బోరగా మాత్రమే వాడుకొని సమస్తమైన మహిమలు, ఘనతలు, ప్రభావాలు మీరే పొందుకోమని, నన్ను తండ్రి మీ సిలువు చాటున మరుగుపరుచుకొని తండ్రి నీ బిడ్డలతో మీరే మాట్లాడమని నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థిస్తూ మీ సువార్త ప్రకటిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో వాక్యం ఈ విధంగా తెలియచేయబడుతుంది. వాక్యదానం చేసుకుందాం. చూడండి, హోషేయ గ్రంథం 3వ అధ్యాయము 4వ వచనం నుండి ధ్యానం చేసుకుందాం. నిశ్చయముగా ఇశ్రాయేలు చాలా దినములు రాజు లేకయు అధిపతియు బలిలర్పింపకయు నుందురు.
దేవతా స్తంభములను కానీ యోఫోదును కానీ గృహదేవతలను కానీ యుంచుకొనకుందురు. ప్రియ దేవుని బిడ్డలారా, నిన్నటి దినమున అనగా శనివారం దినమున మనము ధ్యానం చేశాం. హోషేయ ఆమెను వెలివిచ్చి కొని ఆమెను విడిపించిన సంగతిని మనము జ్ఞాపకం చేసుకున్నాం. అదేవిధముగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా బంధకముల్లో శాపములో ఉన్న నిన్ను నన్ను మనందరినీ కూడా మన చేసిన అవిధేతను బట్టి సాతాను యొక్క చేతిలో బందీలుగా ఉన్న మనలను మన ప్రభు అయిన యేసుక్రీస్తు అమూల్యమైన రక్తం చిందించి ఆ విలువైన రక్తమును క్రైదనముగా చెల్లించి నిన్ను నన్ను విడిపించాడని శనివారం దినమున మనము ధ్యానం చేసుకున్నాం. ఈ దినము వాక్య ధ్యానంలోనికి వెళదాం. చూడండి, ఈ దినము దేవుడు చెప్తున్నాడు వాక్యము. చూడండి, వాక్య ధ్యానం చేసుకుందాం. నిశ్చయముగా ఇశ్రాయేల్లో చాలా దినముల వరకు రాజు లేకయు అధిపతియు బలినర్పింపకయు నుందురు. దేవతా స్తంభములు కానీ ఏఫోదు కానీ గృహదేవతలను కానీ ఎంచుకొనకుందురు అని చెప్తున్నారు. చాలా దినముల వరకు ఇశ్రాయేల్ ప్రజలు ఇక వారికి రాజు లేక ఉంటారు అని చెప్పబడుతున్నది. అంతేకాకుండా వారికి గృహదేవతలు కానీ ఏఫోదు కానీ ఏది కూడా ఉండదు. అందరూ కూడా మౌనముగా ఉండిపోతారు అని వాక్యం ఇక్కడ తెలియచేయబడుతుంది. అనగా యేసుక్రీస్తు వచ్చి వెళ్ళిపోయిన తరువాత ఏమి సంభవించబోతుందో ఇక్కడ తెలియదు. చాలా దినము వరకు వారు రాజు లేకుండానే ఉండిపోతారు. అవును ప్రియా దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. యేసుక్రీస్తు చనిపోయిన తరువాత అనగా యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఆ యొక్క దావీదు యొక్క సింహాసనం ఎక్కినప్పుడు, ఎప్పుడైతే దేవుడు దావీదు సింహాసనం ఎక్కాడో ఇక రాజు అనే వారికి ఒకళ్ళు లేకుండా పోయినారు. అవును ప్రియా దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ఆ యొక్క సింహాసనం ఎక్కి అనగా దావీదు సింహాసనం ముందు ఆసీనుడై ఇశ్రాయేల్ ప్రజలు ఏలుతారని చెప్పినట్టుగా యేసుక్రీస్తు ఆ సింహాసనం ముందు ఆసీనుడైనాడు. ఇక ఆసీనుడైన దేవుడు ఇక దిగలేదు. కానీ ఆ సింహాసనం పరలోకమందు ఉన్నది, ఆయన అక్కడే ఉన్నాడు. కానీ ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ భూమి మీద చాలా కాలము ఇశ్రాయేల్ ప్రజలు రాజు లేకుండా ఉంటారు అని చెప్తున్నాయి. అనగా యేసుక్రీస్తు చనిపోయిన తరువాత టైటస్ అనే చక్రవర్తి యెరూషలేము మీద దండయాత్ర చేసి యెరూషలేమును పడదోసి దేవుని యొక్క మందిరము పడదోసి సర్వనాశనము చేసి రాజు లేకుండా చేసినాడు. ప్రియా దేవుని బిడ్డలారా, అప్పుడు నుండి ఇప్పుడు వరకు ఆ యొక్క ఇశ్రాయేల్ ప్రజల్లో రాజు అనేవారు లేరు. ప్రియా దేవుని బిడ్డలారా, సింహాసనము అనేది ఇంతవరకు లేదు. కారణం ఏంటంటే ఆ సింహాసనం మందు యేసుక్రీస్తు కూర్చున్నాడు కాబట్టి ఇంకొకరికి కూర్చోడానికి అవకాశం లేకుండా, అందుకే ఇప్పటి వరకు కూడా ఇశ్రాయేల్ ప్రజలకు రాజు అనేది లేకుండా పోయినారు. అందుకే ఇక్కడ వాక్యము చక్కగా తెలియచేయబడి చక్కగా అర్థం చేసుకోండి. చాలా కాలము ఇశ్రాయేల్ ప్రజలు రాజు లేకుండా ఉంటారు అని చెప్తున్నారు. అంతేకాకుండా వాక్యము కంటిన్యూషన్ చేసుకుందాం. చూడండి, నిశ్చయముగా ఇశ్రాయేలీలు చాలా దినము రాజు లేకయు అధిపతియు బలినర్పింపక నుందురు అన్నారు. చాలా దినములు రాజు లేకయు అధిపతులు లేకయు బలి నర్పింపక ఎందురు. అవును ప్రియా దేవుని బిడ్డలారా, ఆ కాలంలో యెరూషలేము కూల్చబడిన తరువాత ఇంతవరకు కూడా బలులు అనేది అర్పింపక ఉండిపోయినాయి. ఈ విషయం జరగబోతున్న సంగతి ముందుగానే హోషేయ ప్రవక్త ద్వారా దేవుని యొక్క చిత్తము మొత్తము బయలుపరుస్తున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రస్తుత కాలము జరుగుతున్న సిచ్యువేషన్ కూడా దేవుడు ముందుగానే హోషేయ ప్రవక్తకు ముందుగానే తెలియచేశాడు. అవును, యేసుక్రీస్తు ఏది చేసినా ఆయన చెప్పకుండా ఏది చేయడు. ప్రియా దేవుని బిడ్డలారా, సమస్తము ఆయన తెలియచేస్తాడు, చెప్పి అది నెరవేర్చి కూర్చుంటాడు. ప్రియా దేవుని బిడ్డలారా, అందుకే యేసుక్రీస్తు వచ్చే సంగతి, ఆయన ఏ విధంగా రాబోతున్నాడు, ఆయన ఏ విధంగా ఉండబోతున్నాడు, ఆయన ప్రవర్తన ఎట్లా ఉంటుంది, ఆయన ఏ విధంగా తగ్గించుకోబోతున్నాడు, ఏ విధంగా తను తగ్గించుకోబోతున్నాడు, సమర్పించుకోబోతున్నాడు, ఏ విధంగా మనల్ని తన అమూల్యమైన రక్తముతో విలువ పెట్టి మనల్ని కొనబోతున్నాడు. ఈ విషయాలన్నీ కూడా హోషేయ ప్రవక్తను ఒక ప్రాక్టికల్గా నియమించి హోషేయ ప్రవక్తను ఒక యేసుక్రీస్తుకు సాదృశ్యంగా అక్కడ చూపించి ఇశ్రాయేలు ప్రజలకు మనకును ఆయన ముందుగానే వర్తమానమును తెలియచేసినాడు.
దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. నేను వచ్చిపోయిన తరువాత, విలువ పెట్టి కొన్న తర్వాత ఇక రాజులు ఉండరు. చాలా కాలం రాజు లేకుండా ఇశ్రాయేల్ ప్రజలు ఉండిపోతారు. అంతేకాకుండా బలులు అర్పించుట కూడా ఆగిపోతుంది. బలులు లేకుండా, ఏఫోదు లేకుండా వారు అట్లాగే ఉండిపోబోతున్నారు అని చెప్పబడింది. అది ప్రస్తుతము జరిగింది. యేసుక్రీస్తు చనిపోయిన తరువాత ఇంతవరకు అక్కడ బలులు అనేది లేదు. ఒకే ఒక బలి యేసుక్రీస్తు అర్పించాడు, బలులు ఆగిపోయినాయి. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. అందుకే చూడండి, అప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా బలులు అనేది లేదు. కారణం ఏంటంటే ఇది దేవుని యొక్క వాక్యము. దేవుడు ముందుగానే ఏది చేయబోతున్నాడో, ఏది జరగబోతున్నాయో ముందుగానే తన సంఘమునకు తెలియచేస్తున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, అందుకే మనము ప్రతిది కూడా బైబిల్లో మనకు ముందుగానే మార్గదర్శకాలు చూపించినాడు. కాబట్టి వీటి ప్రకారం మనం బ్రతికిన ప్రతి జీవితం సంతోషం, ఆనందంగా ఉంటారు. పరలోక రాజ్యానికి వారసులుగా ఉంటారు. ప్రియా దేవుని బిడ్డలారా, అందుకే దేవుని మాటలకు ఇది సత్యమైనది. బైబిల్ గ్రంథం నిత్య సత్యము. కాబట్టి దేవుడి విశ్వాసులకు, సంఘానికి ఏదైతే సిద్ధపరిచాడో వాటన్నిటిని కూడా దేవుడు ముందుగానే రాసి ఉంచాడు. రాసిన ప్రకారము జరుగుతున్నది. ప్రియా దేవుని బిడ్డలారా, అందుకే యేసుక్రీస్తు వచ్చిన దినం నుండి ఎంతవరకు ఇశ్రాయేల్ ప్రజలకు రాజు అనేది లేకుండా ఆగిపోయింది. అంతేకాకుండా బలులు కూడా ఆగిపోయినాయి. చూడండి, వాక్యం చదువుకుందాం. అధిపతియు బలి నర్పింపకయు నుండు అధిపతులు లేరు, బలులు అర్పించటం కూడా లేదు. అంతేకాకుండా దేవతా స్తంభములు కానీ, ఏఫోదు కానీ, గృహదేవతలు కానీ యుందురు. ఏఫోదు కానీ, అధిపతులు కానీ, గృహదేవతలు కానీ ఎవరు లేకుండా సైలెంట్గా ఉండిపోతారుగా. ఆరాధించుకునే స్థలము కూడా లేకుండా పోతుంది. దేవుని స్తుతించడానికి, దేవుని ఆరాధించడానికి వారికి మందిరము కూడా లేకుండా పోతుంది అని దేవుడు ఇక్కడ చెప్పాడు. అందుకే ఇప్పటికి కూడా యెరూషలేములో దేవుని యొక్క మందిరము లేకుండా పోయింది. యూదులకు ఆరాధన చేసుకునే పవిత్ర స్థలం అనేది లేకుండా పోయింది. దేవుని మందిరం అనేది లేకుండా పోయింది. కారణం ఏంటంటే వారు దేవుని మాట వినలేదు. కాబట్టి ప్రవక్తలు చెప్పిన మాట వినలేదు. యేసుక్రీస్తు వచ్చిన చెప్పిన మాట వినలేదు. అనేక మంది ప్రవక్తలతో ముందుగానే చెప్పిన వారు వినలేని జనంగా ఉన్నారు. కాబట్టి వారికి మందిరము అనేది లేకుండా పోయింది. ప్రియా దేవుని బిడ్డలారా, ఎంత భయంకరం! ఇది దేవుని యొక్క మాట నెరవేర్పు. అందుకే యాజిటీస్గా జరిగిపోతుంది. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, ఇవన్నీ దేవుడు చెప్పిన మొత్తము జరుగుతున్నాయి. కాబట్టి ఆయన త్వరగా రాబోతున్న సంగతి కూడా మనం గ్రహించాలి. అందుకే మన ఆత్మీయ జీవితం ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి. లేఖనమును పరిశోధిస్తూ, దేవుని కొరకు ఎదురు చూస్తూ, పరిశుద్ధమైన జీవితం కలిగి, పరిశుద్ధత కలిగి, సాతాను సహవాసం కట్ చేసి, సాతానుకు సహవాసం లేకుండా లోకంతో సహవాసం కట్ చేసుకొని క్రీస్తు యొక్క నియమ నిబంధనల ప్రకారం ఎవరైతే బ్రతుకుతారో, దేవుని యొక్క నియమ నిబంధనల ప్రకారం ఎవరైతే జీవిస్తారో వారు మాత్రమే దేవుని యొక్క సన్నిధిలో పెండ్లి కుమార్తె వధువు సంఘంలో ఉండబోతున్నారు. దేవునికి మహిమ కలుగునగాక. అందుకే చూడండి, వారికి ప్రార్థన లేకుండా, ఆరాధన లేకుండా, గృహదేవతలు లేకుండా, దేవతా స్తంభములు లేకుండా, ఏఫోదు లేకుండా, ఆఖరికి అధిపతులు లేకుండా, రాజులు లేకుండా వారట్టు ఉండిపోయినారు. ఇప్పటికి కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది. అనగా యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఏమి జరగబోతుందో సంగతి కూడా ఇశ్రాయేల్ ప్రజలకు ఆ యొక్క హోషేయ ప్రవక్త ద్వారా ముందుగానే తెలియచేశాడు. అయినప్పటికీ వారు వినలేదు. ఇప్పుడు కూడా యేసుక్రీస్తు అదే విధంగా నేటి జనానికి, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రజలకు దేవుని యొక్క రాకడ గురించి, ఆయన చిత్తము గురించి, ఆయన ప్రణాళికల గురించి ప్రతి దినము తెలియచేస్తూనే ఉన్నారు. కానీ వినని ప్రజలుగా ఉంటున్నారు. విననొల్లని ప్రజలుగా బ్రతుకుతున్నారు. దేవుని వాక్యం విని విడిచిపెడుతున్నారు. ఆ కాలంలో ఇశ్రాయేల్ ప్రజలు కూడా దేవుని వాక్యం విని విడిచిపెట్టారు. అందుకే శిక్ష అనుభవిస్తున్నారు. మందిరం లేక గోడ దగ్గరకు పోయి ఏడుస్తున్నారు. మాకు మందిరం లేదయ్యా, మందిరం లేదయ్యా అని ఏడుస్తున్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, అవును, మనము కూడా దేవుని యొక్క సువార్త ప్రకటిస్తుండగానే, దేవుడు నీతో మాట్లాడుతుండగానే మన జీవితాలను మార్చుకొని పరిశుద్ధంగా ఉండకపోతే రేపు ఇశ్రాయేల్ ప్రజలు ఏడ్చినట్టు నరకంలో ఏడవబోతున్నావు. వారేమో మందిరం లేక గోడ దగ్గరకు పోయి ఏడుస్తున్నారు. ఇప్పుడు నీ మందిరం నీకుంది, కానీ వినట్లేదు, రక్షించబడటం లేదు. రేపు నరకంలో పడి ఏడుస్తావు. అందుకే ఆ నరకం నుండి దేవుడు మనల్ని తప్పించడం కోసమే
యేసుక్రీస్తు ముందుగానే తన ప్రేమను కురిపిస్తున్నాడు, తన మార్గములు తెలియచేస్తున్నాడు. నువ్వు పరిశుద్ధంగా క్రీస్తులో బ్రతుకు అని దేవుడు ముందుగానే తెలియచేస్తున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాన్ని మార్చుకోవాలి, మన తలంపులు మార్చుకోవాలి. తండ్రి చెబుతున్న ప్రతి మాట, పరిశుద్ధ గ్రంథం రాయబడిన ప్రతి వాక్కు ఎంతో విలువైనది. ప్రవక్తల ద్వారా ముందుగానే ఆయన తెలియచేసిన సమస్తము జరుగుతుంది. కాబట్టి మన జీవితం మార్చుకోవటం అవసరం. వారు మాట వెళ్ళలేదు, ఇశ్రాయేల్ ప్రజలు దాని ప్రతిఫలం అనుభవిస్తున్నారు. నీవు మాట వినకపోతే నీవు రేపు ప్రతిఫలం అనిపించబోతున్నావు. కనుక జాగ్రత్త, మనం పరిశుద్ధంగా క్రీస్తులో బతుకుదాం. అంతేకాకుండా వాక్య ధ్యానం చేసుకుందాం. చూడండి, కంటిన్యూషన్ చేసుకుందాం. 5వ వచనం కూడా ధ్యానం చేసుకుందాం. తరువాత ఇశ్రాయేలీయులు తిరిగి వచ్చి తమ దేవుడైన యెహోవా యొద్ద తమ రాజైన దావీదునొద్దకు విచారణ చేదురు. ఆ దినమున ఈ దినముల అంతమందు వారు భయభక్తులు కలిగి యెహోవా అనుగ్రహము నొందుటకై ఆయన యొద్దకు వత్తురు అని చెప్తున్నారు. అనగా తరువాత ఇశ్రాయేలు తిరిగి వచ్చి దేవుని దగ్గరకు వచ్చి వారు దేవుని సన్నిధిలో ప్రార్థనలు విజ్ఞాపన చేయబోతున్నారు. దేవుని సన్నిధిలో ఉండబోతున్న సంగతి అనగా ఇక్కడ అర్థం ఏంటంటే, వారు ఆ విధంగా తర్వాత నేను మరలా భూమి మీదకి వచ్చి నా జనాంగాన్ని తీసుకువెళ్తాను. అక్కడ నేను వారిని సౌఖ్యంగాను సంతోషంగా నేను వారిని ఏలుతాను. అనగా అక్కడ దావీదు రాజు అంటే అర్థం ఏంటంటే, దావీదు సింహాసనం మందు ఆశ్రుడైన దేవుడు, ఆయన పరిపాలన చేస్తాడు. ఆయన దగ్గర అందరూ వచ్చి విచారణ చేస్తారు. అనగా దేవుని యొక్క చిత్తం ఆయన భూలోకాన్ని రావటం, సాతాను తలను చితగొట్టడం, మనుషులను విడిపించటం. ఆ తర్వాత ఇశ్రాయేల్ దేశము అనగా ఇశ్రాయేల్ ప్రజలు దేవత లేకుండా, విగ్రహాలు లేకుండా, ఆరాధన లేకుండా, బలులు లేకుండా, రాజు లేకుండా వారు మౌనంగా ఉంటారు. ఆ తర్వాత వారు మరలా తిరిగి నా దగ్గరకు వస్తారు. అనగా దేవుడు వారిని తీసుకుని పోతాడు. అక్కడ వారు అందరూ కలిసి ప్రభుని ఆరాధిస్తారు. అప్పుడు దావీదు రాజు సింహాసనమందు దేవుడు ఆసనుడై ఉండగా ఆయన దగ్గర విచారణ చేస్తారు. దేవునికి మహిమ కలుగునగాక. ఎంత గొప్ప మర్మం ఈ యొక్క గ్రంథంలో దేవుడు మనకు పొందుపరిచించాడు. అందుకే దేవుడు హోషేయ గ్రంథము చెప్పడానికి నాకు ప్రేరేపణ కలిగిస్తున్నాడు. అవును ప్రియా దేవుని బిడ్డారా, నీవు కూడా దేవుడు పిలిచిన ప్రకారం నిలబడకపోతే, దేవుని చిత్త ప్రకారం జీవించకపోతే, దేవుని వాక్కు నీకు తెలియచేయుచుండగా నీ జీవితాన్ని మార్చుకోకుండా ఇశ్రాయేలు ప్రజల మాదిరిగా తోసిపుచ్చితే, ఇష్టం వచ్చినట్టుగా బ్రతికితే, వారు ఏ విధంగా ఏడుపుల గోడ దగ్గర ఏడుస్తున్నారో రేపు విననులని ఈ ప్రజలు రేపు నరకములో ఏడవబోతున్నారు. కనుక కొంతమంది శేషించిన భాగం అనగా దేవుని యొక్క నియమ నిబంధనలు పరిశుద్ధత కలిగి దేవుని యొక్క కట్టడలో జీవిస్తూ మారు మనసు పొందిన తర్వాత క్రీస్తు కొరకు పరిశుద్ధంగా బ్రతుకుతూ జీవిస్తున్న ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధిలో ఆనందించబోతున్నారు. గోమెరు మాదిరిగా ఎవరైతే ఈ లోక సంతోషం కోసం, ఈ లోక సుఖము కోసం, ఈలో కొంతకాలము కనపడి కొంతకాలము నశించిపోయే అల్పకాల సుఖభోగముల కొరకు ప్రయాసపడిపోయే ప్రతి ఒక్కరు కూడా నిత్య నరకంలో నిత్యము కాలబోతున్నారు. అందుకే ప్రియా దేవుని బిడ్డలారా, అల్పకాల సుఖభోగముల కొరకు ప్రయాసపడి నిత్య నరకములో యుగయుగములో కాలుట కంటే ఆ సుఖభోగములు విడిచిపెట్టి యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క కట్టడలను నియమ నిబంధనలను పాటిస్తూ జాగ్రత్త కలిగి ఆయనకు లోబడుతూ బ్రతుకుతే నీవు సౌఖ్యకరమైన సంతోషమైన పరలోక పట్టణంలో నీవు ఉండగలుగుతావు. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, ఆ కృప దేవుడు నీకు ఇస్తున్నాడు. అప్పుడు వరకు సంఘము పరిశుద్ధత కలిగి ఉండాలి. అప్పుడు వరకు దేవుని సన్నిధిలో బ్రతకాలి. అప్పుడు వరకు దేవుని యొక్క నియమ నిబంధనలో జీవిస్తూ బ్రతకాలి. ఆ విధంగా జీవించకపోతే ప్రియా దేవుని బిడ్డలారా, సాతాను చేత పట్టబడతాం. ఆ విధంగా జీవించకపోతే ప్రియా దేవుని బిడ్డలారా, భయంకరమైన పరిస్థితులకు వెళ్ళిపోతాం. గోమెరు చూడండి, ఎంత భయంకరమైన స్థితిలో వేలంకు అమ్మబడిపోతుంది. పరిశుద్ధుని విడిచిపెట్టి వెళ్ళబట్టి, పరిశుద్ధుని యొక్క కట్టడలు విడిచిపెట్టి వెళ్ళబట్టి, సాతానుతో సహవాసం చేపట్టి సాతానుగాడు ఆమెను వాడుకున్నంతసేపు వాడుకున్నాడు. తర్వాత దేనికి పనికిరాదని చెప్పి అమ్మివేస్తున్నాడు. అనగా ఎంత హీనమైన స్థితికి దిగజారిపోయిందో చూడండి. నీవైనను నేనైనను ఎవరైనాను దేవుని సన్నిధిని విడిచిపెట్టిన ప్రతి ఒక్కరూ ఇదే బాధలు అనుభవిస్తారు. దేవుని సన్నిధి విడిచిపెట్టిన ప్రతి ఒక్కరు కష్టాలు పాలవుతారు, నష్టాలలో ఉంటారు ప్రియా దేవుని బిడ్డలారా. అందుకే దేవుడు
లోకం, దేవుడు, సాతాను, ఈ రెండింటినీ కలిగి కాపురం చేసే ప్రతి ఒక్కరు వ్యభిచార కోపం అనగా వ్యభిచారులుగా ఉండబోతున్నారు. వారు భయంకరమైన హీనమైన స్థితిలోకి వెళ్ళబోతున్నారు. కనుక ఆ స్థితి మనకొద్దు ప్రియా దేవుని బిడ్డలారా. ఆ స్థితిలో లేకుండా ఉన్నటి కొరకు మన ప్రభు అయిన యేసు క్రీస్తు తన అమూల్యమైన రక్తము చిందించి క్రయధనముగా చెల్లించి నీకు నాకు విడుదలిచ్చాడు. తన పెండ్లి వధువు కుమార్తెగా సంఘముగా మార్పు చేశాడు. ఇప్పుడు నీవు నేను ఆయన పెండ్లి వధువును. దేవుని కొరకు సిద్ధపడుతున్న పెండ్లి వధువు సంఘం మనది. ఆ వధువు సంఘం పరిశుద్ధంగా ఉండాలి. ఆ వధువు సంఘం పరిశుద్ధంగా క్రీస్తు కొరకు బ్రతకాలి. ఆ వధువు సంఘం దేవుని కొరకు ఎదురు చూస్తూ బ్రతకాలి. ఆ వధువు సంఘం ఎప్పుడు నా పెండ్లి కుమారుడు వస్తాడని ఎదురు చూడాలి. ఆ ఎదురు చూపులు ఈ కాలంలో సంఘానికి లేదు, సేవకుడికి లేదు, విశ్వాసులకు కూడా లేదు. కారణం సాతాను వాళ్ళ కళ్ళకు, ఆత్మీయ నేత్రాలకు, మనోవరిత్రాలకు గుడ్డితనము కలిగించి ఈ లోకం యొక్క మహిమను చూపించి విశ్వాసులను, సేవకులను, సంఘాలను తప్పుదారి పట్టించి నాశనం చేసి నిత్య రకంలోకి తీసుకెళ్ళి బానిసలుగా చేసుకోండి. విడిపించబడిన తరువాత కూడా మరలా బానిసలుగా వెళ్ళిపోతున్నారు. జాగ్రత్త ప్రియా సంగమా, ప్రియా దేవుని బిడ్డలారా. పరిశుద్ధంగా క్రీస్తులో బ్రతుకుదాం. అంతవరకు క్రీస్తు కొరకు నమ్మకంగా జీవిద్దాం. ఎట్టి పరిస్థితుల్లో సాతానుకు చోటు ఇవ్వద్దు. ఎట్టి పరిస్థితుల్లో సాతానుకు చోటు పరిశుద్ధంగా జీవించు. మన అవిధేయతలను ఒప్పుకుందాం, విడిచిపెడదాం. దేవా నన్ను క్షమించమని ప్రభు సన్నిధిలో అడుగుదాం. కృపగల తండ్రి పాదాలు పట్టుకుందాం. దయగల తండ్రి పాదాలు పట్టుకుందాం. అయ్యా నేను గోమేరు మాదిరిగా ఉండనయ్యా, నీ కొరకు కష్టమైన నష్టమైన బ్రతుకుతానయ్యా, నువ్వు చెప్పిన మాట వింటాను ప్రభు అంటూ మన జీవితాన్ని ప్రభుకు సమర్పించుకుంటూ ముందుకు సాగిపోదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ ఈ దినం అనుగ్రహించునుగాక. ఆమేన్. రేపటి దినం మనం కంటిన్యూషన్ చేసుకుందాం. తల ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, మీ ఘనమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ వాక్యం ద్వారా మీరు నాతో మాట్లాడినందుకు వందనాలు. నీ బిడ్డలతో మీరు మాట్లాడినందుకు వందనాలు. వెతబడిన వాక్యము నీరుగట్టండి, ఫలింపచే ప్రభువా. దుష్టుడు ఎత్తుకుపోకుండా సహాయం చేతండి. మేము మీకు లోబడి ప్రభువా పరిశుద్ధంగా బ్రతికే కృప అనుగ్రహించండి. గోమేరు మాదిరిగా ఉండక ప్రభువా, లోకము దేవుడు అంటూ ఈ రెండింటిని కలిసి బ్యాలెన్స్ చేసి బ్రతక్క, లోకాన్ని విడిచిపెట్టి నిన్ను వెంబడించే కృప ధన్యత వాక్యం నాకును నీ బిడ్డలకు అనుగ్రహించు ప్రభువా. వెతబడిన వాక్యం నీరు కట్టండి, ఫలింపచేయండి. అదే రీతిగా తండ్రి ఈ యొక్క పరిచర్యకు అధికంగా సహకరిస్తున్న ప్రతి ఒక్క కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. మీ దయగల హస్తంలో ముట్టండి, స్వస్థపరచండి ప్రభువా. అదే రీతిగా తండ్రి మా శ్రోతల్లో ఎవరైనా బలహీనంగా ఉంటే వారిని మీరు ముట్టు ప్రభువా, స్వస్థపరచండి. యేసు నామములో పరిపూర్ణమైన స్వస్థత కలుగునుగాక తండ్రి. మీ రక్తంతో ముద్రిస్తూ యేసు నామమును ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను ప్రభు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యొక్క వర్తమానములు మీకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండేలా పరిశుద్ధాత్మ దేవుడు మేము ప్రేరేపిస్తే ఒక టీవీ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయండి. లక్షలాది మందికి ఆశీర్వాదకరంగా ఉన్న ఈ యొక్క వర్తమానములు నిరంతరం కొనసాగలాగున మీ వంతు ఆర్థిక సహకారాన్ని అందించండి. విశ్వాసాలు పంపుతున్న కానుకల ద్వారానే ఈ వర్తమానాలు మీకు అందించబడుతున్నాయి. సేవకు పిలిచిన దేవుడు నాకు తోడుగా ఉన్నాడని నమ్మిన విశ్వాసులు మీరందరూ ప్రభుని ఎరిగిన వారు మీరు సహకరిస్తారని ఈ యొక్క వర్తమానంలో ప్రతిరోజు మీకు అందిస్తున్నాం. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యొక్క వర్తమానంలో నిరంతరం కొనసాగలాగున మీ వంతు ఆర్థిక సహకారాన్ని అందించండి. ఎవరైతే ఈ పరిచర్యకు ఆర్థికంగా సహకరిస్తున్నారో వారు బహుగా దీవించబడబోతున్నారు. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని పనికి సహకరించండి, దైవాశీర్వాదాలు అనుభవించండి. ఎవరైతే పరిచర్యకు ఆర్థికంగా సహకరిస్తున్నారో నేను వారి కొరకు ప్రతి దినము మానక ప్రార్థిస్తున్నాను, వారి దీవెనల కొరకు, ఆశీర్వాదం కొరకు. కనుక నేడే ఈ పరిచర్యకు ఒక కానుక పంపించి స్పాన్సర్ చేసి దైవాశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించునుగాక. ఆమేన్. ప్రియా దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, ప్రతి ఆదివారం గుంటూరులో ఆదివారపు ఆరాధన జరుగుతుంది. మహిమ గార్డెన్స్లో ఉదయం 9:30 గంటల నుండి 11:30 గంటల వరకు జరుగుతుంది. కాబట్టి గుంటూరు పరిసర ప్రాంత ప్రజలను అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. రండి, మనందరం కలిసి ఆదివారం ఆరాధన ప్రభుని ఘనపరుస్తాం, మహిపరుస్తాం. నేను వచ్చుచున్నాను,
ఆ దినమున వాక్య పరిచర్య చేసి వచ్చిన ప్రతి ఒక్కరి కొరకు వ్యక్తిగతంగా ప్రార్థించబోతున్నాను కనుక ప్రియ దేవుని బిడ్డలారా, గుంటూరులో మహిమా గార్డెన్స్లో జరుగుతున్న ఆదివారపు ఆరాధనకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. రండి, దైవాశీర్వాదాలు పొందండి. దేవుడి మిమ్మల్ని మెండుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. బైబిల్లో మీకు ఒక ప్రశ్న అనే కార్యక్రమానికి ఈ దినమున మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. శనివారం దినమున మీకు అడిగిన ప్రశ్నకు జవాబు: అబ్రహాముకు ఎంతమంది సంతానము? అబ్రహాముకు 8 మంది సంతానం. హాగరుకు ఒకరు, శారాకి ఒకరు. శారా చనిపోయిన తర్వాత కెతూరాని చేసుకున్నప్పుడు ఆ కెతూరాకు 6, మొత్తము 8 మంది సంతానము. రెండవ ప్రశ్నకు జవాబు: అబ్రహాము ఎవరిని బలిగా అర్పింపబోయినారు? ఈ ప్రశ్నకు జవాబు: అబ్రహాము ఇస్సాకును బలిగా అర్పింపబోయినారు. ఈ ప్రశ్నకు అనేకులు జవాబు తెలియజేశారు. జవాబు తెలియజేసిన ప్రతి ఒక్కరిని దేవుడు మెండుగా దీవించునుగాక. ఈ సమయంలో ఈ ప్రశ్నకు జవాబు చెప్పిన వారు: ఫస్ట్, బ్రదర్ నతానియల్ గారు, చౌటప్పల్. సెకండ్, సిస్టర్ ప్రియదర్శిని గారు, విజయవాడ. థర్డ్, బ్రదర్ ఆదాము గారు, నిమ్మకూరు. వీరే కాకుండా అనేకులు ఈ ప్రశ్నకు జవాబు తెలియజేసిన వీరి కొరకును మీ అందరి కొరకును ప్రార్థన చేద్దాం. తలలో ఉంచుదాం. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, మీ ఘనమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. బైబిల్లో మీకు ఒక ప్రశ్న అనే కార్యక్రమంలో పాలుభాగస్తులై ఈ ప్రశ్నకు జవాబు చెప్పిన ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా ఈ ప్రశ్నకు జవాబు చెప్పుట కొరకు ప్రయత్నించిన వారి కోసం కూడా ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరిని దీవించండి. వీరి కుటుంబాల ఆశీర్వదించి పరిశుద్ధపరిచి మీ కృపగలాసంలో భద్రపరిచి వర్ధిల్లింప చేయమని యేసు శక్తి కలిగిన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. బైబిల్లో మీకు ఒక ప్రశ్న అనే కార్యక్రమానికి ఈ దినమున మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈ దినము బైబిల్లో మీకు ఒక ప్రశ్న. మొదటి ప్రశ్న: రిబ్కా తండ్రి పేరు ఏమిటి? మరొకసారి, రిబ్కా తండ్రి పేరు ఏమి? రెండవ ప్రశ్న: రిబ్కా సహోదరుడి పేరు ఏమి? మరొకసారి, రిబ్కా సహోదరుడి పేరు ఏమి? ఈ ప్రశ్నలకు జవాబు తెలిసిన వెంటనే మాకు కాల్ చేయండి. ఎవరైతే ఈ ప్రశ్నలకు జవాబు తెలియజేస్తారో జవాబు తెలియజేసిన వారిలో ఫస్ట్, సెకండ్, థర్డ్గా అనౌన్స్ చేసి వారి కొరకును ఈ ప్రశ్నకు జవాబు చెప్పిన ప్రతి ఒక్కరి కొరకును ప్రార్థించడం జరుగుతుంది. కనుక నేడే ఈ ప్రశ్నకు జవాబు తెలిసిన వెంటనే మాకు కాల్ చేయండి. దైవాశీర్వాదాలు పొందండి. దేవుడి మిమ్మల్ని మెండుగా దీవించును గాక. తిరిగి రేపు దినం కలుసుకుందాం. అంతవరకు దేవుని కృప మనకందరికీ తోడైను గాక. ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్యమైన సహవాసం పరిశుద్ధులందరికీ తోడైను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ఈ కానుకలు ఈ పరిచర్యకు పంపదలిచిన వారు ఎంఓ ద్వారా కానీ, చెక్ ద్వారా కానీ, లేదా నేరుగా మా ఆన్లైన్ ద్వారా అకౌంట్కి పంపించగలరు. మా అకౌంట్ నెంబర్: పాస్టర్ పి అనిల్ కుమార్, SBI 3033631300. IFSC కోడ్ SBI N 000844. మా అడ్రస్: పాస్టర్ పి అనిల్ కుమార్, డోర్ నెంబర్ 27-10-7, సెకండ్ ఫ్లోర్, కన్నవార్ తోట, ఫస్ట్ లైన్, నగరంపాలెం, గుంటూరు. మా ఫోన్ నెంబర్ 8106251809. మరి యొక్క నెంబర్ 8801301572.